ఓకే అండి, మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ భారతదేశపు వ్యవసాయానికి సంబంధించి దాని పరిస్థితుల యొక్క విధి విధానాల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని ఇప్పుడు మనం కూలంకషంగా డిస్కషన్ చేసుకున్నాము. సో గ్రూప్ 2 అభ్యర్థులు, ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థులు, అలాగే గ్రూప్ 3లో గ్రామీణ ప్రాంత వ్యవసాయం కాదు కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో హైలీ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి టాపిక్ ముఖ్యంగా, ఎందుకంటే టాపిక్లో మెన్షన్ చేశాడు కంపారిజన్ విత్ ద అదర్ స్టేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. సో ముఖ్యంగా ఇది రిపోర్ట్ వచ్చేసి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చింది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రిపోర్ట్ కింద మనం తీసుకుంటున్నాము. సో దీంట్లో భాగంగా మనకి ఎలా ఉంది ఏంటనేది మనం పరిశీలించుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ పరిస్థితిని మొత్తం బట్టి మనం దీన్ని పూర్తిగా ఎలా ఇదవ్వాలి ఏంటనేది మనం చూసుకోవాలి. ఎలా ఇదవ్వాలి ఏంటనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశ పరిస్థితుల్ని అంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాల యొక్క పరిస్థితుల్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితిని కంపారిజన్ చేసుకొని చెప్పుకోవాలి. అయితే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ కాబట్టి ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనం షూర్గా అంటే కరెక్ట్గా ఎట్లా ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ మనం పరిశీలించుకున్నట్లయితే ముఖ్యంగా భారతదేశ యొక్క వ్యవసాయ పరిస్థితి గురించి ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి రిపోర్టు. దీనిలో మొదలుగా మనం ధాన్యం యొక్క దిగుబడికి మనం పరిశీలించినట్లయితే ఈ ధాన్యం యొక్క దిగుబడిని మనం పరిశీలించినట్లయితే కంపారిజన్ విత్ ఇప్పుడు ఎట్లా అంటే 14, 15, 16 సంబంధించి వాస్తవంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి అనేది మనం ఖచ్చితంగా దీన్ని క్లారిఫై చేసి చూసుకోవాలి. సో వాస్తవంగా మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన 2014, 15, 16, 17 ఏదైతే ఉందో ఈ మూడింటిని కంపారిజన్ చేసుకొని చదువుకోవాలి. ఈ రిపోర్ట్ వచ్చేసి మనకి వాస్తవంగా ఎక్కడ లభిస్తుందంటే మనకి సర్వేలో లభిస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే. సో ప్రస్తుతం ఇండియాని ఆంధ్రప్రదేశ్ మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే ఈ 15, 16, 17, 14, 15 ఎందుకంటే ముఖ్యంగా నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క వ్యవసాయ పరిస్థితులు మనం ఖచ్చితంగా డిస్కషన్ చేసుకోవాలి. ముఖ్యంగా 2014, 15 సంవత్సరం, 16, 17 సంవత్సరం మనం పరిశీలించుకున్నట్లయితే ముఖ్యంగా ధాన్యం యొక్క దిగుబడి, ముఖ్యంగా వరి దిగుబడి సంబంధించి హెక్టార్కు 2016, 17లో 3540 కేజీలు పర్ హెక్టార్, అంటే ఎకరం కాదండి, హెక్టార్కు 3540 కేజీలు పర్ హెక్టార్ దిగుబడి రావడం జరిగింది. అయితే ఇదే ఎకరానికి పోల్చుకుంటే 1432 కేజీలు పర్ ఎకరం, ఒక ఎకరానికి ఇంత దిగుబడి వచ్చిందని చెప్పేసి దీన్ని రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనకి వాస్తవంగా పరిశీలించుకున్నట్లయితే 2014, 15 కంటే 518 కేజీలు అదనంగా రావడం జరిగింది. 2014, 15 కంటే 518 కేజీలు అదనంగా రావడం జరిగింది. అంటే ఎక్కువగా వచ్చింది. ఏ సంవత్సరంలో? 2016, 17 సంవత్సరంలో. 2016, 17 సంవత్సరంలో 3540 కేజీలు పర్ హెక్టార్ ఉన్నటువంటి ధాన్యం దిగుబడి 2014, 15 సంవత్సరం కంటే 518 కేజీలు అదనంగా రావడం జరిగింది. అదే ఎకరాల పరంగా చూసుకుంటే 1432 కేజీలు ఒక ఎకరానికి రావడం జరిగింది. దీన్ని మనకు క్షుణ్ణంగా పరిశీలించుకున్నట్లయితే 2014, 15లో ఎలా వస్తుందంటే నథింగ్ బట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఏ రెండింటి మధ్య ఏమండి? 40, అలాగే 2, 0, 3 3022 కేజీలు పర్ హెక్టార్. సో ఇట్లా మనం కంపారిజన్ చేసుకోవాలి. అంటే 2014, 15లో ఇంత ఉంది, అది 16, 17లో ఇంత అయింది. అంటే 14, 15 దానికంటే అదనంగా 518 కేజీలు రావడం జరిగింది. దీనికి ఈ 518 కలిపితే నెక్స్ట్ వచ్చేది కూడా అదే. మనకి దీనికి 518 కలిపితే వచ్చేది కూడా అదే.
అంటే ఇట్లా మనం కంపారిజన్ చేసుకొని చదువుకోవాలండి. ఇట్లా మనం కంపారిజన్ చేసుకొని చదువుకోవాలి. ఇలా చదివితేనే అర్థమవుతుంది. సో దేశంలో మనకి 2014-15లో 3,022 కేజీలు పర్ హెక్టార్ దిగుబడినటువంటి వరి ధాన్యము 16-17 వచ్చేసరికి 3,540 కేజీలు పర్ హెక్టార్ రావడం జరిగింది. ఇది ఎంత అదనంగా ఉందంటే 518 కేజీలు పర్ హెక్టార్కి అదనంగా రావడం జరిగింది. సో ఈ కేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కేజీకి సంబంధించి మొత్తం ఎకరాల పరంగా చూసుకుంటే ఈ రిపోర్ట్. అయితే ఇప్పుడు మనం కంపారిజన్ చేసుకోవాలి. కంపారిజన్ చేసుకోవాలంటే ఏది ఉండాలి? ఏదో ఒక రాష్ట్రం ఉండాలి. కాబట్టి దేశంలో వరి దిగుబడి లేదా ధాన్యం దిగుబడి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. మరి మొదటి స్థానం ఏది అంటే పంజాబ్. మొదటి స్థానం ఏదంటే పంజాబ్. సో ధాన్యం దిగుబడిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా పంజాబ్. పంజాబ్ హెక్టార్కి ఎంత అండి కేజీ? 3,998 పర్ కేజీ, అంటే సుమారుగా 4,000 కేజీలు. అదే ఆంధ్రప్రదేశ్ 3,540 పర్ కేజీ పర్ హెక్టార్ అండి, 3,540 కేజీ పర్ హెక్టార్గా ఉంది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 458 కేజీలు మనం వెనకబడి ఉన్నాం. ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు 458 కేజీలు వెనకబడి ఉన్నాము. అంటే ఆల్మోస్ట్ పంజాబ్తో మనం రన్నింగ్ చేస్తున్నాము. ఇది కనుక మనం ఇచ్చినైతే దేశంలోనే ధాన్యం దిగుబడిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొలి స్థానంలో ఉన్నట్లే మనం గమనించవచ్చు. అలాగే గత 2 decades అంటే గత 2 దశాబ్దాలుగా వరి దిగుబడిని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ వరి దిగుబడి అనేది హెక్టార్కి 939 కేజీలు దిగుబడి అనేది పెరగడం జరిగింది అండి. గత 2 సంవత్సరాలు అంటే 2 దశాబ్దాల నుంచి హెక్టార్కి 939 కేజీల చొప్పున ఈ యొక్క పెరుగుదల అనేది జరిగింది. సో ఇది మొత్తం దేని గురించి అంటే ఓన్లీ ధాన్యం దిగుబడి, ముఖ్యంగా వరి ధాన్యాలకు సంబంధించినటువంటి దిగుబడి. ఓకేనండి. సో ఇది మొత్తం కూడా మనకి పార్ట్ 1 మొత్తం 2 లేదా 3 పార్ట్లు మనకి అండి 2 లేదా 3 పార్ట్లు మనం చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. పర్టికులర్గా గ్రూప్ 2 అభ్యర్థులు అంటే మిగతా వాళ్ళకి రాదని కాదు, వాళ్ళకు కూడా వస్తుంది. గ్రూప్ 2లో 100% టాపిక్ మెన్షన్ చేశాడు కాబట్టి దీన్ని కంపారిజన్ చేసుకొని చదువుకోవాలి. సో ఇదంతా కూడా ధాన్యానికి సంబంధించినటువంటి రిపోర్ట్. మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఫైనల్గా 2014-15లో 16-17తో పోల్చుకుంటే 2016-17లో 3,540 కేజీలు పర్ హెక్టార్ దిగుబడి రావడం జరిగింది. దాన్ని ఏం చేశాడంటే 2014-15కి కంపారిజన్ చేశాడు. అలా కంపారిజన్ చేస్తే ఎంత వచ్చిందంటే 518 కేజీలు అదనంగా వచ్చింది. సో దాన్ని మనం యాడ్ చేసుకున్నా సబ్స్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే 3,002 కేజీల హెక్టార్ 2014-15లో ఉంది. అలాగే ఎకరాల పరంగా చూసుకుంటే 1,432 కేజీలు పర్ ఎకరానికి రావడం జరిగింది. అలాగే దేశంలో వివిధ రాష్ట్రాలు కంపారిజన్ చేసుకుంటే మనం సెకండ్ పొజిషన్ ఉన్నాం కాబట్టి మనకంటే ముందుంది పంజాబ్. మరి పంజాబ్ యొక్క దిగుబడి ఎంత ఉందంటే 3,998, అంటే సుమారుగా 4,000 కేజీలు ఒక హెక్టార్కి. అదే మన ఆంధ్రప్రదేశ్కి వస్తే 3,540 కేజీలు, సుమారుగా 458 కేజీలు మనం వెనకబడి ఉన్నాము. 458 కేజీలు వెనకబడి ఉన్నాము. ఓకేనండి. అలాగే గత 2 దశాబ్దాలుగా మనం పరిశీలించుకున్నట్లయితే ఆ 2 దశాబ్దాల్లో వరి దిగుబడి ఎలా ఉంది అంటే 939 కేజీలు అదనంగా పెరగడం జరిగింది. గత 2 దశాబ్దాల్లో 939 కేజీలు పర్ హెక్టార్కి పెరగడం జరిగింది. ఓకే అండి. ఇదంతా కూడా వరి గురించి. అలాగే పంటల ఉత్పత్తి వెరీ ఇంపార్టెంట్ అండి. ఉద్యానవన పంటలని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రోత్సహిస్తుంది. దానిలో భాగంగానే ఈ ఉద్యానవన పంటల్లో మనకి 3 రకాలు ఉంటాయి. ఫ్లవర్స్ పువ్వులు, ఫ్రూట్స్ పండ్లు, కూరగాయలు వెజిటబుల్స్. దాంట్లో పండ్లు అంటే ఫ్రూట్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాం అండి. ఆ ఫ్రూట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఎంత పెరుగుదల ఉందంటే మనకి 29.77 లక్షల టన్నుల యొక్క పెరుగుదల అనేది కనపడింది. 29.77 లక్షల టన్నుల పెరుగుదల కనపడింది. మరి ఈ 29.77 లక్షల టన్నుల పెరుగుదల ఎలా కనపడింది అని మనం పరిశీలించుకుంటే మరలా కంపారిజన్ చేసుకోవాలి. 2014-15, 15-16, 16-17 ఏదైతే ఉందో ఈ కేవలం ఈ 2 ఇయర్స్ని కంపారిజన్ చేసుకున్నారు. అంటే
కరెక్ట్గా నవ్యాంధ్ర వచ్చిన కాలంలో మనకి 2014-15లో 91.1 లక్షల టన్నుల దిగుబడి రావడం జరిగింది. దేంట్లో? పండ్ల ఉత్పత్తి అంటే దిగుబడి పండ్ల ఉత్పత్తి ప్రొడక్షన్లో. అయితే 2016-17లో 1.2 crore టన్స్కి చేరుకుంది. కనీవిని ఎరుగని రీతిలో ఈ రెండు డిఫరెన్స్ తీసుకుంటే మనకు వచ్చేది కూడా అదే అని సింపుల్గా మనకు వచ్చేది కూడా అదే. ఓకేనండి. సో ఈ రెండు డిఫరెన్స్ మనం తీసుకున్నట్లయితే 2016-17లో 1.20 అండి కోట్ల టన్నులు ఏదైతే ఉన్నాయో ఆ టన్నులు పెరగడం జరిగింది 16-17లో. సో ఇలా పండ్ల యొక్క ఉత్పత్తి అనేది 1.20 కోట్ల టన్నులు పెరగడం వలన ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలో ఉన్నటువంటి పండ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో పండ్ల ఉత్పత్తిలో మొదటి స్థానం నిలిచింది. మరి గతంలో ఉద్యానవన పంటలకి రారాజుగా ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి మహారాష్ట్రాన్ని సైతం వెనక్కి నెట్టి ఈ అచీవ్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన ఆవశ్యకత ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి పంట వేసే దాంట్లో ఏదైతే ఉందో సాగు చేసేటువంటి భూమి కానీ మిగతా దాన్ని మనం కంపారిజన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్ర సెకండ్ ప్లేస్ వచ్చిన పండ్ల ఉత్పత్తి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడిని సాధించడం జరిగింది. మెయిన్ పాయింట్ అండి తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడిని సాధించడం జరిగింది. సో ఒకసారి కంపారిజన్ చేసుకుందాం అండి. 2016-17లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దిగుబడి 1.2 crore టన్స్గా ఉంటే మహారాష్ట్ర కేవలం 1.03 crore టన్స్గా మాత్రమే ఉంది. 1.20 కోట్ల టన్నులుగా ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తే పండ్లకు సంబంధించి మహారాష్ట్ర మాత్రం 1.03 కోట్ల టన్నుల యొక్క ఉత్పత్తి మాత్రం చేయగలిగింది. అంటే లాట్ ఆఫ్ మార్జిన్ ఇక్కడ ఉందని మనం గమనించాలి. అలాగే పండ్ల తోటల సాగు విస్తీర్ణం, ఇరిగేషన్ అండి సాగు, ఆ సాగు విస్తీర్ణం ఎలా ఉంది చాలా ఇంపార్టెంట్. ఈ సాగు విస్తీర్ణం ఎలా ఉంది అనేది కూడా మనం కంపల్సరీగా నేర్చుకోవాలి. సాగు విస్తీర్ణం ఎలా ఉంది? సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, మహారాష్ట్ర కాదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి పండ్ల తోటల సాగు విస్తీర్ణం మనం పరిశీలించుకున్నట్లయితే 2014-15లో 5.45 లక్షల హెక్టార్లలో పండ్ల సాగు అనేది జరిగిందండి. అలాగే 2016-17లో 6.04 లక్షల హెక్టార్లుగా ఉంది. 6.04 లక్షల హెక్టార్లుగా ఉంది. అంటే ఏమైందండి, ఇక్కడ ఇంక్రీజ్ అయిందని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే 14లో 5.5 లక్షలు ఉంది, సుమారుగా చూసుకుంటే 6 లక్షలకు అయింది 16-17లో. అంటే వీటి కంపారిజన్ చేసుకుంటే గతంతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో పండ్ల ఉత్పత్తి యొక్క సాగు విస్తీర్ణంలో భాగంగా సాగు విస్తీర్ణం అయితే పెరిగింది. జాగ్రత్తగా గమనించారు. ఇక్కడ పండ్ల తోటల సాగు విస్తీర్ణం 14-15, 16-17తో కంపారిజన్ చేసుకుంటే సాగు విస్తీర్ణం పెరిగింది. కానీ ఇదే సాగు విస్తీర్ణాన్ని మహారాష్ట్రతో కంపారిజన్ చేసుకుంటే, అక్కడ మెయిన్ పాయింట్ అండి, మహారాష్ట్రతో కంపారిజన్ చేసుకుంటే అండి మహారాష్ట్ర కంటే 1.5 లేదా 1.5 లక్షల హెక్టార్లు తక్కువగా ఉంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మరొకసారి జాగ్రత్తగా గమనించాలి. మనం చెప్పుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగు విస్తీర్ణానికి సంబంధించి, పండ్ల తోటలకు సంబంధించి సాగు విస్తీర్ణం గురించి చెప్పుకుంటున్నాము. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగు విస్తీర్ణానికి సంబంధించి 14-15, 16-17 కంపారిజన్ చేసుకుంటే 14-15లో 5.5 లక్షల హెక్టార్గా ఉన్నటువంటి సాగు విస్తీర్ణము 6 లక్షల హెక్టార్కి సుమారుగా పెరగడం జరిగింది. ఎప్పటికీ 16-17కి. కానీ ఇదే మహారాష్ట్రతో కంపారిజన్ చేసుకుంటే 1.5 lakh హెక్టార్స్ తక్కువ, అంటే 1.5 లక్షల హెక్టార్ల తక్కువ. అంటే మహారాష్ట్ర అనేది ఎక్కువగా ఉంది. సో దీనికి 1.5 యాడ్ చేస్తే మహారాష్ట్ర ఎంత సాగు విస్తీర్ణం చేసిందో తెలుస్తుంది. సో దీనికి 1.50 యాడ్ చేస్తే 7.50 lakh హెక్టార్స్ అంటే అంతే కదా. సో వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మనం 1.5 మహారాష్ట్ర కంటే 1.5 లక్షల హెక్టార్లు తక్కువ సాగు విస్తీర్ణంలో చేసినప్పటికీ దేశంలో పండ్ల ఉత్పత్తిలో దిగుబడి అధికంగా సాధించడం జరిగింది.
సో ఉద్యాన ప్రాంతమైనటువంటి మహారాష్ట్రాన్ని కూడా మనం వెనక్కి నెట్టడం జరిగింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మహారాష్ట్ర కంటే మనం 1.5 lakh హెక్టర్స్లో తక్కువ విస్తీర్ణంలో పండించాము, కానీ దిగుబడిలో మాత్రం 100% మనం ఎక్కువగా ఉన్నాము. సో మహారాష్ట్ర కంటే ఎంత తక్కువ పండించామంటే 1.5 లక్షల హెక్టార్. సో మహారాష్ట్ర ఎంత అంటే దీనికి కలుపుకుంటే వచ్చేదే మహారాష్ట్ర యొక్క విస్తీర్ణం. సో ఇవన్నీ గట్రా మీకు ఈ రిపోర్ట్స్లో ఏమివ్వరు. సో మీకు మొత్తం కంపారిజన్ చేసి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థులు, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ కానీ 1 కానీ ఉపయోగపడుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి. సో ఇది ఇంట్లో 1.5 lakhs. సో దిగుబడి ఎంత పెరిగిందంటే 17 లక్షల టన్నుల దిగుబడి పండ్ల ఉత్పత్తికే, కేవలం పండ్ల ఉత్పత్తికే పెరగడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రతి లైన్ ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. సో రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో పండ్ల ఉత్పత్తి ఎంత పెరిగిందంటే 29.77 లక్షల టన్నులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ 2014-15 మనం కంపారిజన్ చేసుకున్నట్లయితే రాష్ట్రంలో మనకి ఎన్ని లక్షల టన్నులుగా ఉందంటే ఉత్పత్తి అనేది 91 లక్షల టన్నులుగా ఉంది. అది 2016-17లో 1.20 కోట్ల టన్నులకు పెరగడం జరిగింది. సో ఇలా 1.2 కోట్ల 0 టన్నులు పెరగడంతో ఆంధ్రప్రదేశ్ అనేది పండ్ల ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో ఉంది. తర్వాత మహారాష్ట్ర ఉంది. యాక్చువల్గా ఉద్యానవన రారాజు, పంటలకి రాజరాజుగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మహారాష్ట్ర. అటువంటి రాష్ట్రాన్ని సైతం వెనక్కి నెట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ రావడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడి రావడం జరిగింది. సో ఈ రెండింటిని కంపారిజన్ చేసుకుంటే ఇట్లా ఉంది అంటే 1.2 crore tons, 1.03 crore. అలాగే పండ్ల సాగు విస్తీర్ణం పరిశీలన పెడితే సాగు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగినప్పటికీ మహారాష్ట్రతో కంపారిజన్ చేసుకుంటే ఖచ్చితంగా తగ్గిపోయింది. అంటే తక్కువ ఎకరాల్లో ఎక్కువ దిగుబడి సాధించాము. ఎంత తక్కువ అంటే 1.5 lakh హెక్టార్స్ కంటే వాళ్ళకంటే తక్కువగా ఉన్నాము. వాళ్ళది ఏంటంటే 7.5 లక్షల హెక్టార్లు. సో మొత్తం దిగుబడి ఎంతంటే 17 లక్షల టన్నుల దిగుబడి అనేది పెరగడం జరిగింది. సో ఇది పార్ట్ 1లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్. చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 2 అభ్యర్థులు కానీ చాలా జాగ్రత్తగా పర్టికులర్గా టాపిక్ మెన్షన్ చేశాడు కాబట్టి ఆ టాపిక్ ప్రకారమే మనం వెళ్ళాలి. సో అలా వెళ్ళినట్టయితే ఇబ్బంది పడతాము. సో ఇది కంపారిజన్ చేసుకొని చదువుకోండి, ఆర్బీఐ రిపోర్ట్ కాబట్టి. ఓకే అండి, రైట్. మనం ఫర్దర్ క్లాస్లో కలుద్దాం.